నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగునాట ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. వేకువజాము నుంచే భక్తజనంతో పోటెత్తిన వైష్ణవాలయాలు. తిరుమలలో 10 రోజుల పాటు కొనసాగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో పురుడు పోసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ. నిరుద్యోగ నిర్మూలన, ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జై భారత్ పార్టీ ఆవిర్భవించినట్లు వెల్లడి. లోకేష్ ని జైలుకు పంపాలని జగన్ కుట్రలు. ప్రకటనల రూపంలో సాక్షికి 3,000 కోట్ల దోపిడీ జరిగిందన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మరోసారి విజృంభిస్తున్న కోవిడ్. తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదు. మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు. రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవాలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ చిట్టినగర్ శ్రీనివాస దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ గరుడాచల పద్మావతి మహాలక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకున్న భక్తజనానికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు విశేషంగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుని దర్శన భాగ్యం కోసం వేకువజాము నుంచే భక్తులు శ్రీనివాస సన్నిధానంకు చేరుకున్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం కోసం దేవస్థానం పాలక మండల ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భక్తజనానికి ఉత్తర ద్వారం గుండా ముక్కోటి ఏకాదశి పర్వదినాన మహావిష్ణుమూర్తి దర్శన భాగ్యాన్ని కలుగజేసింది. ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు అప్పారావు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేకువజామున 4 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని కలుగజేసినట్లు తెలియజేశారు. స్వామివారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. సాయంత్రం కన్నుల పండుగ నగరోత్సవం కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల సీత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు ముక్కోటి సందర్భంగా స్వామివారికి ఈ ముక్కోటి దర్శనం ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రారంభమైంది. 4 గంటల నుండి కూడా శ్రీ విజయవాడ ప్రజలంతా తన భార్య బిడ్డలతో వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని అందరూ చాలా ఆనందంతో ఈ వచ్చే భక్తులందరికీ కూడా మా దేవస్థానం కమిటీ ఎవరికి అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో సక్రమంగా వచ్చి దర్శనం చేపించి తీర్థప్రసాదాలు ఇచ్చి అందరూ బాగుండాలని, అందరూ విజయవాడ మొత్తం మన దేవస్థానంలో దర్శనం చేసుకోవాలని, అందరికీ ఆ స్వామివారి కాపాడాలని మా దేవస్థానం తరఫున ఈ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమః. హరి ఓం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీసాయ జగదీశాయ వెంకటేశాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ, ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ప్రాశస్త్యం ఏమిటంటే, పూర్వం మధుకైటబులు అనేటువంటి 2 రాక్షసులు ఉండేవారు. ఆ 2 రాక్షసులు కూడా స్వామితో, శ్రీ మహావిష్ణువుతో ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి మోక్షాన్ని పొందాలనేటువంటి తలంపుతో వారు ఉత్తర ద్వారం దగ్గర ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు. అదే సమయంలో వారికి మోక్షాన్ని కలగజేయాలని స్వామివారు అప్పుడే నిద్రలేచి ఉత్తర ద్వారం వైపు ఉన్నటువంటి ద్వారాన్ని తీసి వాళ్ళని సంహరించి వారికి మోక్షం అనేటువంటి దాన్ని ఇచ్చారట. అందుకని పురాణాల ప్రకారం ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించడం చేత వాళ్ళకి ఇహలోకంలో అన్ని సుఖాలు అనుభవించి పరలోకంలో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యం అనేటువంటి 4 విధములైనటువంటి మోక్షాలను పొందుతారని శాస్త్ర ప్రమాణం. శ్రీ గరుడాచల పద్మావతి మహాలక్ష్మి సమేత శ్రీనివాస ఈశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ కుంట ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తజనానికి సకల శుభాలు చేకూరడంతో పాటు అంత్యకాలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంటూ తెలియజేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు.
దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి. 3 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేయనున్నారు. 3 రోజుల పాటు చంద్రబాబు దంపతులు తన నివాసంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేయనున్నారు. శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు దంపతులు చేస్తున్న యాగానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీయాగం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు యజ్ఞయాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఎవరో లేడీ ఉన్నారు. ఈ షార్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. ఆయన గతంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థుల మార్పును చంద్రబాబు విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. అసలు చంద్రబాబు ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చారని అన్నారు. టీడీపీ నేతల స్థానాలను చంద్రబాబు మార్చలేదా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర అటర్ ఫ్లాప్ యాత్ర అని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని ఆరోపించారు. మేనమామ కొడుకు చనిపోతే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేసిన కిలోమీటర్లన్నీ తప్పుడు లెక్కలే అని ఘాటుగా స్పందించారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక లోకేష్ బయటకు వస్తారన్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తాను ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు, హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఆ మధ్య కొద్ది కాలం క్రితం యువగళం అని నామకరణం చేసి కుప్పంలో ఆర్భాటంగా పాదయాత్రని ప్రారంభించి ఆ యువగళం పాదయాత్ర ఏంటి? ఆ పాదయాత్ర అంటే సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ, ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువగళం అంట, ఈయనేమో నవయువకుడు అంట, సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పార్టీని పెడుతున్నామని, మా పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య అని, ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని కొందరు, మెడల్ వంచి ప్రత్యేక హోదా తెస్తానని మరికొందరు అన్నారని జగన్ చంద్రబాబులపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కానీ మెడలు వంగలేదు, ప్రత్యేక హోదా రాలేదని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు. తాము ఎవరికీ తలవంచం సాగిలపడమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అభివృద్ధి అని కొందరు అవసరాన్ని పక్కన పెట్టారు, మరొకరు అవసరాలు అని అభివృద్ధిని పక్కన పెట్టారని, అయితే అభివృద్ధి చేస్తూ అవసరాలు తీర్చే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన అన్నారు. ఒకప్పుడు డాలర్కి సమానంగా రూపాయి ఉండేదని, నేడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది. రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి జై భారత్ పార్టీ పుట్టింది. మేము ఆ పార్టీని తీసుకొని ముందుకు రావలసి వచ్చింది. ఇది ప్రధానమైన కారణం. రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి, నిరూపించడానికి రావలసి వచ్చింది. శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని, పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది. 2014వ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి 2014 విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారన్న అక్కసుతో ఆయన్ను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 4.5 ప్రకటనల పేరుతో సాక్షి సహా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లకు 3,000 కోట్లు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యా దీవెన తదితర పథకాలకు విడతల వారీగా నగదు విడుదల చేసే జగన్ సొంత పత్రికకు మాత్రం ఒకేసారి బకాయిలు మంజూరు చేస్తున్నారు. జగన్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ శాఖలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటనలిచ్చాయి. అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచడానికి మనసు రాదు, కానీ ప్రకటనలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నారు. సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో ఎంత ప్రభుత్వ ధనం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము సాక్షి పాలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత. ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ బటన్ నొక్కితే పడతాయి, సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని, ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 నుంచి 300 కోట్ల రూపాయలు డంప్ చేసుకొని ఉన్నారు.
ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు, ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి 200-300 కోట్ల రూపాయలు డంప్ చేయడం జరిగింది. అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం, ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు? నీ సాక్షి పేపర్ పెట్టింది ఇప్పుడు, నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ఒక్క మొక్కన్నా నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టారని, కానీ ఆయన ఆర్ఎస్ఎస్ సపోర్టర్ అంటూ ఆరోపించారు. 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడు పోవడమా అంటూ విమర్శలు గుప్పించారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ మూసేశారని, షర్మిల పార్టీ మూసేశారని, ఆయన కూడా మూసేస్తారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్లు నా పార్టీలో చేరారన్నారు. ఇట్స్ ఎ డార్క్ డే. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి, హైదరాబాద్ ఆఫీస్కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్కి, అన్నిటికీ. ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ సపోర్టర్ అని. కానీ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. లేదండి పార్టీ తరఫున మీకు 100 కోట్లు ఖర్చు పెడతానని అన్నా. కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేల్చడానికి? కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు. మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాం. చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం చట్టం తీసుకువస్తుందని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ తమ హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లను బీసీ జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, పలువురు బీసీ నాయకులు హాజరయ్యి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణతో పాటు పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ బీసీల సంఖ్యకు తగ్గట్లుగా వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు బీసీలకు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. బీసీలకి రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీకి ఎలా అయితే అట్రాసిటీస్కి రక్షణ కల్పించారో అలాగే బీసీలకు కూడా రక్షణ కల్పించాలి. ఇవాళ బీసీలకి చాలా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. బీసీలను వాళ్ళు కాపాడుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళని కాపాడటం కోసం ప్రత్యేకించి చట్టం చేయాలనేది ఇవాళ ఈ బీసీ సంఘం యొక్క ముఖ్యమైన డిమాండు.
అలాగే పార్లమెంటు స్థానాలు ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్లోనే ఆంధ్రప్రదేశ్కి, అందులో 13 స్థానాలు బీసీలకు కేటాయించాలి. అది కనీసం ధర్మమైన కోరిక. అలాగే పార్లమెంట్లో కాకుండా చట్టసభల్లో కూడా, అసెంబ్లీలో కూడా 50% అబోవ్ సీట్లు కేటాయించాలనేది డిమాండ్. దీని గురించి లక వెంగళరావు గారు, నూకాలమ్మ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అన్ని చోట్ల కూడా బీసీలను చైతన్యవంతులు చేస్తూ బీసీలను నిద్రలో మేల్కొల్పి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ కూడా పోరాటంలో భాగస్వాములుగా చేసి ఎలాగైనా సరే రాజ్యాధికారం కోసం మనం కష్టపడి పనిచేయాలి. మనలో మనకి ఏమాత్రం కూడా విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తెచ్చి మనకి 50% అసెంబ్లీ సీట్లు, 50% పార్లమెంట్ సీట్లు మన రాష్ట్రంలో కేటాయించాలి. దీనికోసం అవసరం వస్తే ఢిల్లీలో ధర్నా చేసి మరి అక్కడ పార్లమెంటు ముందు ఈ బీసీల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. మరి ఇవాళ పాదయాత్రలో భాగంగా రథయాత్రలో భాగంగా ఈ రోజున విజయవాడలో ఈ సమావేశం జరుగుతున్నందుకు, దీనికోసం పోరాడుతున్నందుకు ఈ బీసీ సంఘాలని, వెంగళరావు గారిని, నూకాలమ్మ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అందరూ కూడా బీసీలు ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా బీసీల హక్కుల కోసం రాజకీయ పార్టీల మీద డిమాండ్ చేసి మన హక్కులు సాధించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా జనాభా దామాషా ప్రకారం మీరు సీట్లు ఇవ్వండి. సీట్లతో పాటు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే 76-77 సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తున్నారు. మీ దగ్గర మూల ధనం ఉంది, ఈరోజు ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా మా అభ్యర్థులు కూడా ఈ ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో మరి ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి అంత ధనం వీరి దగ్గర లేదు కాబట్టి మీరే పార్టీ పండించి సీట్ ఇచ్చి మా వర్గాలకి న్యాయం చేయాలనేది మేము కోరే ముఖ్యమైన ఇది. అందులో భాగంగా మరి ఈ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం మరి 275 స్థానాలు జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలు కేటాయించాలి. అలాగే దేశవ్యాప్తంగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలి. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతో మేము ఈ యొక్క రథయాత్ర చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో బీసీలకి 50% ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ఆ యొక్క పార్టీలను కూడా ఓడించడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి మరో స్వాతంత్ర రథయాత్రను ఇంకోసారి కూడా మేము గ్రామ స్థాయిలో కూడా మా యొక్క రథయాత్రని పల్లె నిద్ర, అదేవిధంగా రచ్చబండ అటువంటి కార్యక్రమాలు పెట్టి గ్రామ స్థాయిలో కూడా చైతన్యం చేసి మా వర్గాలకి న్యాయం జరిగేదానికి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ యొక్క రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివితే ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. నిర్మలా హైస్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి విద్య జీవితంలో ఎంతో కీలకమని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ విద్యా సంస్థను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామని తెలిపారు. ప్రిన్సిపల్ ఆంటోనీ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు తమ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగారని వివరించారు. As I have told, I will keep it short. Just two things. One thing for one message for the students and one message for mainly for the parents, but also somewhat for the teachers. As sir has told, the world is traveling fast. In fact, is much more faster than few years ago. You have to catch up with new technologies, you have to catch up with new things, but then there are few things which you have to take along with you from this institution, that is your school. Nothing else would teach you, nothing else you would take those few things from any other institution. You can always learn 2 + 2 = 4. In case you are not able to learn it here, you can learn it from some other institution. You can learn it later in your life, or all these days you always have Google, you have internet. You can always have those learnings. But then there are those important things like the values of honesty, value of discipline, values of and the virtue of integrity. Finally, a good human being. That is what you have to take from this school. Open many schools for the benefit of our children around, because
and those schools are 10 colleges, 53 high schools, 36 primary and middle schools, and then we had 127 primary schools, and we have handed them over to the government 2 years ago. In this regard, I would like to appreciate all that our sisters, all the efforts made by Nirmala sisters who have been doing, sisters who have conducted this institute in a very profitable manner for the children of Vijayawada and around. And they have done it since 1963. It has a large number of successful alumni, and they are here also behind this beautiful celebration. Long ago, Pandit Nehru said, "The future of India begins in the classrooms." It is so true. We are beginning our future in the classroom, in the classrooms of every institute, every school, every college. But these schools have to be healthy, capable of imparting proper education to our children. మొక్కై వంగనిదే మ్రానై వంగదు కాబట్టి వీళ్ళకి మొదటి నుంచి మంచి విద్య అందించాలి. And the Catholic Church, through its various institutions, is not only offering a standard education system. As a proud alumnus of this Nirmala High School, I stand here in deep gratitude for the education, for the experience in this glorious institution, which laid the foundation for my successful journey so far. I still remember those days, probably Sisters Convent and the primary block and the high school are the only old ones I remember. The rest is all new. In functions like this, during my elementary school, long back, I used to sit here and wait, when will the boring message of the chief guest will be over. In high school, I remember I used to do this slow march once, accompanying the chief guest. And today, I am back in my alma mater as a chief guest. It's an honor to have my principal, when I was in 10th, Sister Marina, sitting in front of me, and I am here sitting as a chief guest. I'm happy. I'm so glad, sister. It's not me alone. Many students from this school have succeeded. They've made good in life. I stand here representing all such students across the globe, and on behalf of all of us, with a sense of pride and joy, I extend hearty congratulations on the occasion of Diamond Jubilee of Nirmala High School to one and all present here. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో 2023 నగరవాసులను ఆకట్టుకుంటుంది. ఇంటి ఆవరణలో పెంచే మొక్కలతో పాటు కుండీల్లో పెంచే మొక్కలు, అరుదైన మొక్కలు ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని మొక్కల ప్రేమికులు ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో 2023 నగర వాసులను ఆకట్టుకుంటుంది. 6 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శన నిన్న ప్రారంభమైంది. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల డైరెక్టర్ షేక్ మస్తాన్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన నర్సరీల నిర్వాహకులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంటి ఆవరణలో పెంచే మొక్కలతో పాటు కుండీల్లో పెంచే మొక్కలు, అరుదైన మొక్కలు ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని మొక్కల ప్రేమికులు ఈ ప్రదర్శనను తిలకిస్తున్నారు. వివిధ రకాల గులాబీ మొక్కలు, అరుదైన బోన్సాయి మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనను గరిమెళ్ల జానకిరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనంతరం గత 4 సంవత్సరాలుగా గరిమెళ్ల జానకిరామయ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పడినా నగరవాసులకు ఎగ్జిబిషన్ సంస్కృతిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లను ఆదరించాలని కోరారు. మన మూలరాజపురంలో పెనమనేని పాలిక్లినిక్ రోడ్లో 4వసారి ఏపీ ఫ్లవర్ షో అంటే ఫలపుష్ప ప్రదర్శన మరియు అమ్మకం, ఇది నేను 4వసారి పెడతాం. ఇది ఈరోజు ఓపెనింగ్ జరిగింది. మన షేక్ మస్తాన్ గారు, ఎన్ఆర్ఐ మెడికల్ డైరెక్టర్ గారు,
చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఇందాకే మన అవినాష్ గారు వచ్చారు. మన మినిస్టర్ గారు రావాల్సింది కొంచెం ఆలస్యమైంది, రాలేకపోయారు. మన తర్వాత వస్తామని చెప్పారు. అలాగే మరాది విష్ణు గారు కూడా వస్తారు. అట్లాగే ఇది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ పుష్పాలు అనేది ఒక స్టేజ్ మీద నర్సరీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చి మంచి అమ్మకం వాళ్ళకి చూపిద్దాం అనే విధంగా నిరాశపడకుండా ఉంటాకి ఈ ఫలపుష్ప ప్రదర్శన మరి పెడతాం జరిగింది. ప్రజలందరూ కూడా, విజయవాడ ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి. ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో 6 రోజుల పాటు జరుగుద్ది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 జరుగుద్ది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ ఫ్లవర్ షోకి నన్ను అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంప్రదాయం మనం కొన్ని బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదు, పూణే ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోనే మనం చూస్తూ ఉంటాము. నేను ఇంతకుముందు అపోలో హాస్పిటల్లో విశాఖపట్నం ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం కైలాసగిరి మీద చాలా ఘనంగా బ్రహ్మాండంగా ఇలాంటి ప్రదర్శనలు ఎగ్జిబిషన్స్ జరిగినాయి. అదేవిధంగా విజయవాడలో కూడా ఇలాంటి ప్రదర్శన ఈరోజు ఈ సంవత్సరం 4వ సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఏ సీజన్లో ఆ సీజన్ సంబంధించిన ఉత్పత్తులను మనం ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావటం, వాళ్ళకి వీటి యొక్క ఉపయోగకరమైన వాటి గురించి వాళ్ళకి వివరించడం, ఎలాంటి కొన్ని చూడని వస్తువులు, చూడని పుష్పాలు, చూడని ఫలాలు కూడా ఒక్కోసారి మనకి ఈ ఎగ్జిబిషన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. మన రాష్ట్రంలో, మన దేశం కానివ్వకుండా విదేశ రాష్ట్రాల నుంచి, విదేశ సిటీస్ నుంచి, విదేశ దేశాల నుంచి కూడా ఒక్కోసారి మనకి ఇలాంటి ఫలాలు, పుష్పాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనకి ఈ ఎగ్జిబిటర్స్ మనకి ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఈ సరౌండింగ్ ప్రజలు ఉపయోగించుకొని దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాలని, ఈ సీజన్ తగ్గట్టుగా వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుతూ ఇది జయప్రదంగా సాగాలని నేను అభినందిస్తూ మా ఫ్రెండ్ అయిన జానకిరామ్ గారిని. 2 తెలుగు రాష్ట్రాలలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంతో పాటు అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసే భక్తజనం కోసం టీటీడీ, మంగళగిరి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన మహావిష్ణుమూర్తిని దర్శించుకున్న భక్తజనానికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహావిష్ణువు యొక్క దర్శనం చేస్తే తప్పకుండా స్వర్గలోకం వస్తుంది, ఇహలోక భోగాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఐశ్వర్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఇతర క్షేత్రాల కంటే చాలా గొప్పది, పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాసన క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి పరిపూర్ణంగా స్వామి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. కరోనా మరణాలు, కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీలోని కరోనా కలకలం సృష్టిస్తోంది. విశాఖలో 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజుకు 100 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కేజీహెచ్, విమ్స్లలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలుగునాట ఘనంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. వేకువజాము నుంచే భక్తజనంతో పోటెత్తిన వైష్ణవాలయాలు. తిరుమలలో 10 రోజుల పాటు కొనసాగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో పురుడు పోసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ. నిరుద్యోగ నిర్మూలన, ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జై భారత్ పార్టీ ఆవిర్భవించినట్లు వెల్లడి. లోకేష్ ని జైలుకు పంపాలని జగన్ కుట్రలు. ప్రకటనల రూపంలో సాక్షికి 3000 కోట్ల దోపిడీ జరిగిందన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
మరోసారి విజృంభిస్తున్న కోవిడ్. తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు నమోదు. మహమ్మారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.